అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. 50 సంవత్సరాల పెన్షను, అలాగే 28 కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. అయితే ఈ అప్లికేషన్ల స్వీకరణ ఎప్పుడు ఉండబోతోంది, అలాగే కొత్తగా పెన్షన్లను అయితే విడుదల చేస్తోంది ప్రభుత్వం. వచ్చే నెల జూలై 1వ తేదీన ఈ పెన్షన్లు వాళ్ళకు అందుతాయి. ఆ పెన్షన్లు ఏవి, అలాగే ఏ కేటగిరీలకు ఏ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తే మనకు పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకుంటారు, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మొదటగా మనము స్పౌస్ పెన్షన్లను తీసుకున్నట్టయితే, స్పౌస్ పెన్షన్లు అంటే భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోయినట్టయితే భర్త యొక్క పెన్షన్ను భార్యకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. వీటిని స్పౌస్ పెన్షన్లు అంటారు. ఈ స్పౌస్ పెన్షన్లు ప్రతి నెల ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకొని విడుదలైతే చేయడం జరుగుతోంది. ప్రతి నెల దాదాపుగా 6,000 నుంచి 7,000 పెన్షన్లను అయితే విడుదల చేస్తోంది. ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న పథకమే అన్నమాట. ఈ స్పౌస్ పెన్షన్లు మాత్రం ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదల చేస్తోంది. అయితే మిగిలిన కేటగిరీలకు పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఈ 12వ తేదీ అంటే జూన్ 12వ తేదీ తర్వాత ఉంటుంది అని అయితే చెప్పడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ తేదీ అయితే పోస్ట్పోన్ అయింది. జూన్ నెల చివరి వారంలో అయితే ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. పెన్షన్లు వచ్చేసి మనకు 28 రకాల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతుంది. ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షను, దివ్యాంగ పెన్షను, అలాగే ఒంటరి మహిళా పెన్షను, వితంతు పెన్షను, చేతి వృత్తుల వారి పెన్షను, వృద్ధాప్య పెన్షను, ఇలా ట్రాన్స్జెండర్ల పెన్షను, మొత్తం 28 కేటగిరీల్లో పెన్షన్లు అయితే ఉండబోతున్నాయి. ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది. మొత్తం 15 లక్షల మంది అర్హులైతే సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ 15 లక్షల మందికి పెన్షన్లను ఇవ్వడం కోసం ప్రభుత్వం అయితే సన్నద్ధమవుతోంది. దీనికోసం అప్లికేషన్ల స్వీకరణ అయితే జరుగుతుందన్నమాట. జూన్ నెల చివరి వారంలో ఈ అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ అప్లికేషన్లతో పాటుగా మనం కొన్ని డాక్యుమెంట్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏవి, ఏ అర్హతలను పరిశీలించి మనకు ప్రభుత్వం ఈ డబ్బులను ఇవ్వడం జరుగుతుంది, ఇలాంటి పూర్తి వివరాలను చూద్దాము. ముందుగా 50 సంవత్సరాల పెన్షన్ తీసుకున్నట్టయితే 50 సంవత్సరాల పెన్షన్ను మనకు అర్హతలు అయితే కొన్ని నిర్ణయించడం జరిగిందండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. ఈ 50 సంవత్సరాల పెన్షన్ రావాలి అంటే మనకు కొన్ని అర్హతలు అయితే ఉండాలి. అవి ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, 50 సంవత్సరాలు నిండి ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెంది ఉండాలి, లేదా 50 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మాత్రమే ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. ఓసీలకు ఈ 50 సంవత్సరాల పెన్షన్ అయితే రాదు. ఇక ఈ వృద్ధాప్య పెన్షన్కు ఇవే అర్హతలు ఉండాలి. అయితే ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 60 సంవత్సరాలు నిండి ఉన్న వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకే ఇంట్లో 2 పెన్షన్లు అయితే ఇవ్వడం జరగదండి. కేవలం ఇంటికి ఒక్క పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇంట్లో ఎవరైనా దివ్యాంగులు ఉన్నట్టయితే వాళ్లకు 2 పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అన్ని కేటగిరీల్లో కేవలం ఇంటికి ఒక రేషన్ కార్డుకి ఒక్క పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్టయితే 50 సంవత్సరాల పెన్షన్కు ఆధార్ కార్డు ఇవ్వాలి, తెల్ల రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 6 నెలల కరెంటు బిల్ యొక్క సరాసరి స్టేట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని మనం కరెంట్ ఆఫీస్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నింటినీ సబ్మిట్ చేసినట్టయితే మీకు అన్ని అర్హతలను పరిశీలించి మీకు అర్హత ఉన్నట్టయితే మీకు వచ్చే నెల నుంచి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది జూన్ నెల చివరి వారంలో అయితే అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతుంది. మిగిలిన పెన్షన్లకు సంబంధించి వితంతు పెన్షన్లకు వచ్చేసి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్స్ ఇంతకుముందు నేను చెప్పిన
డాక్యుమెంట్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక చేతి వృత్తుల వారికి వచ్చేసి వారి వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు, వారి వృత్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒంటరి మహిళా పెన్షన్కు భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగ సోదరులు అయితే సదరం సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికేట్లో అంగవైకల్యం 40% నుంచి 85% మధ్య ఉన్న వాళ్ళకు 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 85% నుంచి 100% ఉండి మంచానికే లేదా వీల్చైర్కే పరిమితమైన వాళ్ళకు 10,000 రూపాయలు మరియు 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం 27,719 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పథకం కోసం. ఇక ఈ అప్లికేషన్ల స్వీకరణ జరిగిన తర్వాత మీ అన్ని అర్హతలను పరిశీలించి మీకు ఇవ్వడం జరుగుతుంది పెన్షన్లు. ఈ పెన్షన్ రావాలి అంటే 6 స్టెప్ వెరిఫికేషన్లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. 6 స్టెప్ వెరిఫికేషన్ ఏమేమి చూస్తారు అంటే మొదటగా వచ్చేసి ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల కన్నా తక్కువగా ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల కన్నా తక్కువగా ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీకు ఈ పెన్షన్ మంజూరు కాదు. ఇక ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏదైతే పన్ను కడుతూ ఉంటారో ఆదాయపు పన్ను, ఆ పన్ను కడుతున్నట్టయితే మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరగదు. ఇక ఇంట్లో ప్రైవేట్గా కారు ఉన్నట్టయితే అంటే ఇంటి అవసరాల కోసం కారు ఉన్నట్టయితే మీకు ఈ పెన్షన్ రాదనమాట. కేవలం ఎల్లో బోర్డు ట్యాక్సీలకు మరియు ట్రాక్టర్లకు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి. కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువగా ఉండాలి నెలకు, అప్పుడే మీకు ఈ పెన్షన్ రావడం జరుగుతుంది. ఇంకా ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు కూడా ఇంట్లో మీ కార్డులో అయితే ఉండకూడదు అనమాట. రేషన్ కార్డులో తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి భూమి విషయానికి వస్తే 7 ఎకరాల మాగాని 3 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇక కమర్షియల్ ల్యాండ్కి వచ్చినట్టయితే పట్టణ ప్రాంతాల్లో భూమి విషయంకి వచ్చినట్టయితే 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి, కానీ 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదు. ఈ అర్హతలన్నింటినీ పరిశీలించి మీకు పెన్షన్లను అయితే మంజూరు చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చి మా సచివాలయ ఉద్యోగులు మీకు పెన్షన్లను అయితే అందజేయడం జరుగుతుంది. కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. వచ్చే 2వ వారం అంటే జూన్ చివరి వారంలో మీకు పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతుంది. ఇదండి పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.